ఎక్కడి యుద్ధం, ఎవల కోసం యుద్ధం, ఎవరు చేయమన్నారు, ఏంది మనకి గోస? గ్యాస్ తిప్పలాయే, పెట్రోల్ తిప్పలు కాబట్టే మంచి నూనె రేట్లు పెరిగే, సరుకు సోదల సప్లై ఆగిపాయే, ఆడికేళ్ళు వచ్చేటి రావాయే. అంతా ఆగమాగం జగన్నాథం. మరి ఇట్లా ఎన్ని రోజులు? పోని మనం కొట్లాడుతున్నామా? మనకేమన్నా ఫాయిదానా అంటే అంతా బిలాల్ కంపెనీ. అయితే దునియా మీడియా ముచ్చటేందంటే కరెక్ట్ గా ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు గాని ఎల్లుండి యుద్ధం ఆగిపోవచ్చనే ప్రచారం అయితే జోరైంది. ఆల్రెడీ 5 రోజుల బ్రేక్ తీసుకున్న ట్రంప్ సారు ఇక మొత్తం ఆపేసే ఛాన్స్ కొడుతుందట. ఏదో అనుకుంటే ఏదో కావట్టే. మరి ఇరాన్ సంగతి చూద్దామంటే ఆళ్లే గల్ఫ్ దేశాలకు సూటి పెడితే దునియాకు గ్యాస్ బంద్ కాబట్టే ఆయిల్ సప్లై ఆగిపోవట్టే. పరిస్థితి మంచిగా లేక 7 నౌకలు ఆడనే ఆగిపోతున్నాయట సముద్రంలో. గా అమెరికా కోసం మనం ఎందుకు తిప్పల పడాలి, మనకెందుకు నష్టం కావాలని దుబాయ్, ఒమను, ఖతరు, సౌదీ అసొంటి దేశాలు ఆలోచనల పడి ట్రంప్ గారిని సతాయిస్తున్నాయట. చేసింది జాలయ్యా ఇక ఊకో అని. గ్యాస్ సమర్ అందని అన్ని దేశాలది ఇదే మాట. ఆఖరికి అమెరికాలో కూడా మెచ్చుతలేరట చాలా మంది. ఇంకో దిక్కు ఇరాన్ అస్సలు తగ్గుతలేదు. ఫస్ట్ నాడే సుప్రీం కమోని కాలం చేసినా అదే రువ్వడి చూపియబట్టే. మా తాకతేందో చూపిస్తామని అర్మూజ్ జలసంధి మూసెత్తి దునియాకు సుక్కలాగబడే కథ అయింది. సరే కూకొని మాట్లాడుకుందామని 2 దేశాలు ఎవ్వల కండిషన్లు ఆళ్ళు పెట్టిరి. ఇట్లా చూస్తే యుద్ధం ఆగేటట్టే ఉన్నది. ఈ లోపట ఇరాన్ కు మస్తు నష్టం చెయ్యాలని ఇజ్రాయెల్ ప్లాన్ వేసి ఆయిల్, పవర్ ప్లాంట్లు, మిలిటరీ క్యాంపులకు సూటి పెట్టిందట. ఎల్లుండికి బరాబర్ 4 వారాలైతది యుద్ధం బుట్టి. చూడాలి మరి శనారం ఆగుతుందో.